గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం వెంకటేశం అహం భజే. సకల కళ్యాణ గుణరత్న జలధి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరమయంగా తిరుమల భాసిల్లుతూ ఉన్నది. ఉభయ దేవేరి మనోహరుడైనటువంటి ఆ వేణుగానలోలుడైనటువంటి పరమాత్మ ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో దివ్య ప్రబంధ గోష్ఠులు, వేద పారాయణలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పరుల యొక్క జ్ఞానయజ్ఞములు, మంత్రమయమైనటువంటి పూజలు, భజనలు, కోలాటాలు అన్నీ కూడా ఉత్సాహంగా సాగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో అంటే కన్యామాసంలో శ్రవణ నక్షత్రానికి అవబృధము ఉదయము సాయంకాలం ధ్వజావరోహణాన్ని నిర్ణయించి దానికి 9 రోజులు ముందుగా ధ్వజావరోహణం చేసి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నారు. వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉండేటువంటి ఆనంద నిలయని యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క విజయదశమి నాడు పరిపూర్ణమయ్యాయి, ఫలవంతమయ్యాయి. మన హృదయమే పూర్ణ కలశమైంది. అంతటి వైభవం శ్రీనివాసునిది. కర్మ, భక్తి, జ్ఞానయోగములు 3 కూడా బ్రహ్మోత్సవాల్లో మనం వీక్షించడం జరిగింది. అంటే అర్చకులు ఏవైతే శాస్త్రోక్తమైనటువంటి మర్యాదతో నిర్వహించారో ఆ పూజాధికాలన్నీ కర్మయోగాంగాలైతే, ఎందుకంటే సవో యజ్ఞ ఉదాహృత అన్నారు కనుక బ్రహ్మోత్సవంలో చేసేటువంటి ఈ సమంత్రకమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కర్మయోగాంగం. భజన బరులు, కోలాట బరులు, నృత్యములు ఇవన్నీ కూడా భక్తిపరములు. ఇక ఆస్థాన మండపాల్లో ఇచ్చినటువంటి ప్రవచనములు, తిరువీధుల్లో ఇచ్చిన ప్రత్యక్ష వ్యాఖ్యానములు ఇవన్నీ కూడా జ్ఞానయోగాంగములు. కనుక కర్మ, భక్తి, జ్ఞానములతో 3టితో సమ్మిళితమైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క బ్రహ్మోత్సవాలు ఫలవంతమై ఈనాడు ఆ పల్లకి ఉత్సవంతో శ్రీమంతమవుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయంగారు పెరిగికేళ్వి అప్పన్ స్వామివారు వస్తూ ఉంటే నవశ్రీ రామానుజమూర్తుల్లా గోవు వెంట తగులు కోడెభంగి అన్నట్లుగా భాగవతోత్తముల వెనకాల భగవంతుడు ఆ తిరుచ్చిపై మంగళకరమైనటువంటి అమ్మవార్లతో ఆయన సాగుతూ ఉన్నాడు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీపాలంకరణలో ప్రతిలేని గోపుర ప్రభలు, అలాగే అరుదైన శంఖచక్రాదులు, స్వామివారి ఊర్ధ్వపుండ్రములు ఆ విద్యుత్ దీపాలంకరణతో పోటీ పడుతున్నట్టుగా పుష్పమయమైనటువంటి అలంకరణలు. తిరుమలకు పుష్పమండపము అని చెప్పి ఆళ్వారులు కొనియాడటం జరిగింది కనుక అసలు ఎన్ని పుష్పములు అసలు దివి నుంచి భూమికి దిగి వచ్చాయా అన్నట్టుగా అద్భుతమైనటువంటి స్వామి యొక్క పుష్పహాస ప్రజాపతి అన్నట్టుగా ఆ యొక్క పుష్ప ప్రీతి అనేటువంటిది చాలా చక్కగా కనిపించింది. కర్పూర నీరాజన కాంతుల మధ్య స్వామి నవో నవో భవతి జాయమానః అన్నట్టుగా మరింత అందంగా ఉన్నాడు. నమస్సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. సమస్త శుభాలను ఇచ్చేటువంటి శ్రీనివాస ప్రభు దయాస్వభావుడు. శ్రీవత్సమనేటువంటి వక్షస్థలం పైన దివ్య లాంఛనం కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు వస్తూ ఉంటే భక్తుల ఆనందంతో ఆ తిరుచి ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. బ్రహ్మాండ నాయకుని బంగారు తిరుచి మహోత్సవం ఇది. ఓం నమో నారాయణాయ శ్రీనివాసాయతే నమః వెంకటేశాయ మహతే అర్చావతారాయ నమః. నారాయణునికి నమస్కారం. లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ కూడా వక్షస్థలమందు ధరించి ఉండేటువంటి ఆ శ్రీనివాసుడేవైన నీకు నమస్కారం. అర్చామూర్తిగా వెలుగొందేటువంటి ఈ వెంకట పర్వతానికి అధీశ్వరుడైనటువంటి స్వామి ఎంత మనోహరంగా ఉన్నావు. వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశుని వద్దను అన్నారు.
ఆ వెంకటేశ్వర స్వామి వారు వేణుగాన లౌల్యంతో ఉంటారుట. అలాంటి స్వామిని మంగళతూర్య రావాలతో ఆ దివ్యమైనటువంటి స్వామి యొక్క కోవెల నుంచి బయటికి ఉత్సవరాయుడిగా సంప్రదాయ దీక్షతో అందరూ కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఆరాధనానాం సర్వేషాం విష్ణో ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం అన్నారు. భక్త భాగవతాదులందరి మధ్య కూడా శ్రీనివాసుడు ఎంతో ఉన్నతంగా తన అనుగ్రహాన్ని పంచుతూ, నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామెరవు ఆవల భాగీరథి దరువుల ఆజలమే ఊరినట్లు అన్నట్లుగా వారు అర్చన చేస్తూనే ఉన్నారు, స్వామి చేయించుకుంటూనే ఉన్నారు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! అమ్మవార్ల నడుమున స్వామి కొలువై అనేక దివ్యమైనటువంటి లీలలను మనకు స్మృతిపథంలో మెదిలేట్లుగా చేస్తూ స్వామి ఊరేగుతూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ జగన్మంగళమూర్తిని దర్శించినటువంటి ప్రతి భాగవతోత్తముడు కూడా జయ శ్రీయపతే విష్ణు, జయ శ్రీకంఠ పూజిత, పాహిమాం శేషశైలేశ శరణాగత వత్సల. కర్పూర నీరాజన కాంతుల మధ్య ఆ లక్ష్మీభర్త అయినటువంటి శ్రీనివాసుడు కనువిందు చేస్తూ ఉంటే, స్వామి వనితల నడుమన వాహనాల మీదను ఎన్నింటిపై ఊరేగినా మళ్ళా అవబృధం అయ్యాక మళ్ళా బంగారు తిరుచుపై సాక్షాత్కరిస్తున్నావా దేవా? శేషశైలం అనేటువంటి పర్వతానికి అధిపతివై రక్షించమని ప్రార్థించేటువంటి ఆ యొక్క ఆర్తులను పుత్రభావంతో సంరక్షించేటువంటి నీకు ఈనాడు దివ్యమైనటువంటి ఆగమోక్తమైనటువంటి బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దేవదేవుణ్ణి ఈనాడు దర్శిస్తూ ఉంటే అసలు ఇన్ని విధములైనటువంటి రూపములతో, ఇన్ని విధములైనటువంటి వాహనములతో, ఇంత వైభవంగా ధారులైనటువంటి ఆ స్వాములు, ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి ఆ గజరాజములు మహావైభవం తిరుమలేశునికే సొంతం. ఇది ఆ వైకుంఠంలో ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి ఆ శ్రీ వైకుంఠంలో కూడా స్వామివారికి ఇంతటి వైభవం ఉన్నదా అన్నట్లుగా ఈ ధరాలోక వైకుంఠంలో స్వామి మన అనుభవైక వేద్యుడై భక్తుల కోటిని కటాక్షిస్తూ ఉన్నారు. శ్రియం షడ్గుణ పూరపూర్ణం శ్రీవత్స చిహ్నం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వామర బృందవంద్యం శ్రీయపతిం తం శరణం ప్రపద్యే. శ్రీదేవి భూదేవి నడుమ వేణుగాన విలోలుడైనటువంటి స్వామిని దర్శించి ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా, ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా. తటుకన మరచేరు తమలోనే మేనులు, ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా. తటుకన మరచేరు తమలోనే మేనులు, ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా. కలికి రమణునికి కస్తూరి నామము వెట్టి చలరేగితా చూపే చెక్కుటద్దాలు. కలికి రమణునికి కస్తూరి నామము వెట్టి చలరేగితా చూపే చెక్కుటద్దాలు. కొనగోళ్ళు ముంచి కొప్పుదు
చూపులను ములువాడి కొనగోళ్ళు ముంచి కొప్పు దువ్వి దువ్వి తులసితో మొల్లలట్టే తురిమి చూపులను తులసితో మొల్లలట్టే తురిమి చూపులను ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా తటుకన మరచేరు తమలోనే మేనులు ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా పడతి విభుని మీద పన్నీరు చిలికించి తడియొత్తి కుచముల తగు పొట్లాల పడతి విభుని మీద పన్నీరు చిలికించి తడియొత్తి కుచముల తగు పొట్లాల సొమ్ములతో సింగారములు చేసి అడరి నివాళించిని అంగపు కాంతులను చిడుముడి సొమ్ములతో సింగారములు చేసి అడరి నివాళించిని అంగపు కాంతులను అడరి నివాళించిని అంగపు కాంతులను ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా తటుకన మరచేరు తమలోనే మేనులు ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా సోవగా పీతాంబరము చుంగులు వారగట్టి మోవి ఆనితములము ఇమ్ముల పెట్టెను సోవగా పీతాంబరము చుంగులు వారగట్టి మోవి ఆనితములము ఇమ్ముల పెట్టెను శ్రీ వెంకటేశు నట్టే మోహించి చూచి తావి మంచానకు దీసి తమకించి కూడెను ఆ వేళ శ్రీ వెంకటేశు నట్టే మోహించి చూచి తావి మంచానకు దీసి తమకించి కూడెను తావి మంచానకు దీసి తమకించి కూడెను ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా తటుకన మరచేరు తమలోనే మేనులు ఇటువంటి వేడుకలెవ్వరికి గలవమ్మా తటుకన మరచేరు తమలోనే మేనులు శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంత చూసినా తనియదు, ఎంత విన్నపాలు చేసుకున్నా తనియదు అన్నట్లుగా భక్త బృందాలు తిరుమలలో ఆ బ్రహ్మోత్సవాలకే ఇచ్చేసినటువంటి వారు స్వామి ఉత్సవాలలో ఇంకా వారికి తృప్తి కలగటం లేదు. ఎంత చూసినా కూడా స్వామి యొక్క వైభవము అది మనస్సుకు పట్టుకుని అది ఎంతో ఆనంద సంభ్రమాలలో ముంచెత్తుతూ ఉంటుంది. నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురా రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణ
పరాయణ స భగవాన్ నారాయణో మే గతి అని చెప్పి ఆనాడు గజేంద్రుడు ఎప్పుడైతే ఆ మొసలి పట్టుకున్నదో అప్పుడు శ్రీనివాసుణ్ణి పిలిచాడు. స్వామి నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుం తవా అని. ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు నా ముఖస్థంగా ఉన్నటువంటి 2 పద్మాలను నీ పాదద్వంద్వంపై ఉంచి ఒక్కసారి ఈ తనువును విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి ప్రార్థిస్తే అలా వైకుంఠపురంలో ఉండేటువంటి శ్రీనివాసుడు పరుగు పరుగున ఒక తిరియ ప్రార్థనకు తరలి వచ్చాడు. అంటే శరణాగతికి ఆ యొక్క ఏనుగలు ఎంతో మనకు స్ఫూర్తినిచ్చేటువంటివి. అటువంటి గజరాజములు మహదైశ్వర్య సూచకములైనటువంటివి ముందు ఊరేగింపులో పాలు పంచుకుంటూ ఉంటే అర్చక స్వాములు సవైదికంగా ఈ బ్రహ్మోత్సవ పరిపూర్ణతను తీసుకువచ్చేందుకు తిరుచి వాహనాన్ని నిర్వర్తించడం, ధ్వజావరోహణాన్ని నిర్వర్తించడం అనేటువంటి కార్యక్రమాలకు ఈనాడు శ్రీకారం చుట్టారు. బంగారు తిరుచుపై స్వామి ఊరేగుతూ ఉంటే భక్తజనులు తనివి తీరా తిలకిస్తూ ఉన్నారు. ఏతదఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో తా పొదలువాడితడు. ఈ సమస్త విశ్వానికి కూడా శ్రీనివాసుడే ప్రభువై ఉన్నప్పటికీ కూడా సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి వాడు అని చెప్పారు. అటువంటి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ధ్వజో జీవస్సముచ్యతే. ఈ ధ్వజస్తంభానికి ఆ యొక్క జీవస్థానమైనటువంటి చోట రజ్జువుతో ధ్వజపటాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ఎంతో అద్భుతమైనటువంటి పుష్పాలంకరణ చేశారు. ఆ బలిపీఠానికి వెనుక ఉండేటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర గరుడిని యొక్క మూర్తికి అభిషేకాదులు చేశారు. తిరుమల రాయ మండపానికి స్వామివారి ఉత్సవమూర్తులు రాగా భేరీ భాంకారాలతో గరుడ గద్య, గరుడ లగ్నాష్టకం ఇవన్నీ కూడా గానం చేస్తూ ముద్గలాన్నాన్ని నివేదించి ఆ గరుడ ధ్వజాన్ని ఆరోహణం చేసి ఆనాడు సకల దేవతలను, పరిషత్ దేవతలను, విద్యాధరులను, కిన్నరులను, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మనం అందరం కూడా ఆహ్వానింపబడ్డాం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకి. బ్రహ్మగారి చేత ఆహ్వానింపబడ్డాం కనుక మనం ఎంత దూరంలో ఉండి మనం వీక్షించలేకపోతూ ఉన్నా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ఆనంద నిలయని మహోత్సవమైనటువంటి స్వయంగా ఆయనే అడిగి చేయించుకున్నటువంటివి బ్రహ్మోత్సవాలు. ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్ లోకపితామహ అని చెప్పి ఆయన వరుస క్రమాన్ని భవిష్యోత్తర పురాణంలో చెప్పిన విధంగా ఈనాటికి అనూచాన సంప్రదాయంలో ఆ దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవ క్రమం సాగుతూ ఉన్నది. ఆ స్వామి పుష్కరిణికి ప్రతిరోజు కూడా వాహనం అయిన తరువాత హారతులు ఇవ్వటం జరిగింది. వైకుంఠ నగరపు ప్రాకారం నీ ఆకారము అంటారు అన్నమాచార్యులు వారు. దేవునికి తెప్పల కోనేటమ్మ అనేటువంటి పాటలో ఎంత చక్కగా ఆ పుష్కరిణి యొక్క వైభవ ప్రాభవాలను తెలియజేశారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు. శంఖనుడు ఇత్యాదులు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేశారని ఆ స్నానమాత్రం చేత పుష్కరిణి వారికి పోగొట్టుకున్న రాజ్యరమను తిరిగి అనుగ్రహించిందని చెప్పి ఆ పుష్కరిణి మహాత్మ్యాన్ని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తూ ఉన్నది. తరతరాలుగా ఈ తిరుమల క్షేత్రానికి ఎంతమంది భక్తుల గాథలతో ముడి ఉన్నది. ఎంతమంది రాజన్యులు, చక్రవర్తులు, అలాగే దేవతలు ఈ తిరుమలేశుని యొక్క సేవలో తమ యొక్క దోషాలను తొలగించుకుని తమ పుణ్యాలు పండించుకుని ఆ గోవిందుని యొక్క అనుగ్రహంతో సకల భువనముల్లో వారు ఎంతో విరాజిల్లుతూ ఉన్నారు. అసలు ఈ జగత్తును పాలించేటువంటి సామర్థ్యం
ఒక్క శ్రీ మహావిష్ణువు తప్పించి మరెవ్వరికీ లేదు అని చెప్పి స్పష్టంగా విష్ణు పురాణమే తెలియజేసింది. నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితో మహాప్రాజ్ఞ భవత్యన్యస్య కస్యచిత్. అటువంటి శ్రీ మహావిష్ణువు భక్త సులభుడే ఈనాడు బంగారు తిరుచుపై వెల్లగొడుగుల కింద కమనీయమైనటువంటి రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు. గోపాంగనల మెరుగు గుబ్బచన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరిపూత ఇతడు. తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. గోపికల పై ఎదలపై కనిపించేటువంటి ఆ దివ్యమైనటువంటి పరిమళం, అంతేకాదు ఆ కస్తూరిపూతగానే కాకుండా మునిశ్రేష్ఠుల ధ్యానములనేటువంటి మేడల్లో ప్రకాశించేటువంటి సుజ్ఞానం అనేటువంటి దీపము అన్నారు. సముద్రుని బిడ్డ అయిన లక్ష్మీదేవి యొక్క కడగంటి విలాసపు చూపులలో కలసి వెలుగుతూ ఉండేటువంటి కాటుక, చతుర్ముఖని ముఖములనేటువంటి ఆ దివ్య స్థానం నుంచి పైకి తేలిన పరమామృతము అన్నారు. అటువంటి స్వామిని, రమణీయ కమనీయమూర్తిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శోభనము నేడు నేయపు దంపతులకు మెండుగా ఆరతులెత్తి మీద శేష చల్లరే. నిండు శోభనము నేడు నేయపు దంపతుల
శ్రియశ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఇన్ని గుణములు కలిగినటువంటి స్వామి లక్ష్మీదేవికి అలంకారమైనటువంటి వాడు. సకల దేవతల సమూహము చేత కూడా కీర్తింపబడేటువంటి ఆ శ్రీనివాస స్వామిని శరణాగతి చేస్తూ భక్తకోటి బంగారు తిరుచి వాహనంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. సర్వప్రాణుల యొక్క ఎదగదుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, 14 లోకాలకు ప్రభువు, తనకు ఇతరాశ్రయములు లేనివాడు, శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడు, సంసారమునకు ఆవలగట్టైనటువంటి వాడు, అంతులేనటువంటి ప్రభావము కలిగినటువంటి మహావిష్ణువుని మేము శరణు వేడుతూ ఉన్నాము అని చెప్పి బంగారు తిరుచిపై ఊరేగుతూ ఉంటే స్వామిని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తూ ఉన్నారు. విన్నపాలు వినవలె వింత వింతలు అని చెప్పినట్లుగా ఒక్కొక్కళ్ళ కోరికలు ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని. ఈ యొక్క సంప్రదాయంలో ఏ విధమైనటువంటి కోరికలు కోరుతున్నారో స్వామిని తెలియదు, కానీ ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరికను కూడా తీర్చేటువంటి కరుణాంతరంగుడు కలియుగంలో శ్రీనివాసుడే. అందుకే వ్యాస మహర్షి విశేషతః క్రూర కలౌ నరాణాం పాపాకరాణాం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య అని చెప్పారు. ఈ యొక్క కలియుగం చాలా పాపిష్టమైనటువంటిది. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు వీటితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇతరులను పీడించడంలో మాత్రం వీరు ఎవరికీ తగ్గరు. అటువంటి క్రూర కలియుగంలో స్వామి జాలితో తాను వెలసి భక్తిలో ముంచెత్తుతూ ధర్మమార్గం వైపు అడుగులు వేయిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని నిరంతరం కూడా దాస్యభక్తితో మనం అందరం కూడా దరి చేరాలి. ఆ భగవంతుని సన్నిధానంలో పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అని చెప్పి మనము ఆ దాస్యభక్తితో స్వామి నువ్వే ముక్కోటి దేవతలకు కూడా ఆశ్రయణీయుడు అయి ఉన్నావు కనుక, గ్రహగతులన్నింటికీ కూడా ఆధారభూతుడు నువ్వే కనుక, కాలము అనేటువంటి దానికి నువ్వే స్థిరమైనటువంటి కేతనము గనుక నువ్వు మమ్మల్ని పరిరక్షించవలసింది. భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటివి మాకు శ్రేయో పరంపరలను ఇచ్చేటువంటివిగానే ఉండాలి అని అడుగడుగునా ఆ శ్రీనివాస ప్రభువుకి జగద్విభుడికి ఆనందకర కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇంద్రియములు, అరిషడ్వర్గములు మొదలైనవి జీవుణ్ణి చాలా పక్కదారికి పట్టించేటువంటి విధంగా ఉండవచ్చు, కానీ అటువంటి భావములు లేకుండా సత్వ రజస్ తమస్సులు అనేటువంటి వాటికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వములో ఉంచేందుకు లేదా మోక్షమార్గ ప్రయత్నము చేసేందుకు తగినటువంటి గొప్పదైనటువంటి స్థాయిని స్థితిని కల్పించమని చెప్పి భక్తులు స్వామిని వేడుకుంటూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు వీక్షించిన తరువాత ఎంతో దివ్యమైనటువంటి భావనలు కలుగుతాయి. భగవత్ ప్రాప్తికి శరణాగతి ఒక్కటే ముఖ్యమైనటువంటి ఉపాయము అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్వామి కళ్యాణ గుణములను ప్రకటంగా నోరారా స్తుతిస్తే ఎంతని ఆయన యొక్క వైభవము మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒక దివ్య చైతన్యం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు ఉత్సాహంతో ఏకాగ్రతతో మనం స్వామిని చింతన చేయటానికి ఆయన గుణాలను కీర్తించినప్పుడు భాగ్యం ఏర్పడుతుంది. కన్నుల చేత నిన్ను కనుగొనేనంటే సన్నిధి దొరకన అగోచరుడవు, ఇన్నిటాను శ్రీ వెంకటేశ నీవు కలవని వన్నెల శరణనే వాక్యమే చాలు.
ఇక్కడ కనిపించేటువంటి అందమైన పుష్పాలలో, ఆ విద్యుత్ దీపములతో ఉన్నటువంటి మూర్తులలో అన్నిటా నువ్వు ఉన్నావు అనేటువంటి భావం మాకు ఎంతో దివ్యమైనటువంటి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నది. ఎందుకంటే భూమే పాదముగా, ఆకాశమే నాభిగా, వాయువే ప్రాణముగా, చంద్రసూర్యులే నేత్రములుగా, దిక్కులే చెవులుగా, ద్యులోకమే శిరస్సుగా, అగ్నియే ముఖముగా, సముద్రమే ఆ మూత్రకోశంగా కలిగినటువంటి పరమాత్మలో సురనరాదులతో కూడినటువంటి సమస్త విశ్వము లీనమై ఉన్నది అని చెప్పి వ్యాస భగవానులు వారు స్పష్టంగా చెప్పారు కదా. భూపాదౌ యస్య నాభి వేదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి అని చెప్పి, అటువంటి అణువు నుంచి అజాండమంతా కూడా పరివ్యాప్తమైనటువంటి ఆ భగవానుని యొక్క వైభవాన్ని ఈ మాత్రం చూసి ఆనందిస్తూ ఉన్నారు భక్త బృందాలు. ఆ స్వామి గుణగణాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఆశ్రయించినటువంటి వారి యొక్క గుణదోషములను స్వామి ఏమీ పట్టించుకోడు. సర్వసముడు ఆయన. నీవు సర్వసముడవు, నీవు దేవదేవుడవు, ఈవల గుణదోషాలు ఎంచరిక నేలా అన్నమాచార్యులు వారు ఆర్తితో ప్రశ్నించారు. అయ్యా, నువ్వు అందరినీ కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. అదే నువ్వు ఏర్పరిచినటువంటి సృష్టి ధర్మం అని కూడా ఆయన స్వామి ముందు విన్నవించుకున్నారు. ఎందుకంటే పూలపై కాశీని పొరి ముండ్లపై కాశీని ఆవెల వెన్నెలకేమి హాని వచ్చినా, అయ్యా వెన్నెల నీ యొక్క వామనేత్రమైనటువంటి చంద్రుడి నుంచి కూడా ప్రభవిస్తున్నది కదా. కాబట్టి అవి ముళ్ళపైన అలాగే పూలపైన సరిసమానంగా ప్రసరిస్తూ ఉన్నది కదా. పావనులు నటుగాచి పాపపుణ్యమైన నన్ను గావగా నీ కృపకును కడమయ్యేనా. కాబట్టి ఎలా అయితే నువ్వు ఉత్తములైనటువంటి వారిని దేవతాకోట్లను రక్షిస్తూ ఉన్నావు, దీనుడనైనటువంటి నాకు కూడా తోవ చూపి రక్షిస్తే నీకేమన్నా దోషమంటుతుందా ఓ ఆనంద నిలయ అని ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఎంత స్పష్టంగా చెప్పాడు గీతాచార్యుడు. సర్వ సమభావం అది. అంటే దేవుడికి ఒకరిపై ప్రీతి, ఒకరిపై ఆ యొక్క దూరము చేయాలనేటువంటి గుణము ఉండదు. ఎందుకంటే జీవునికి వలె భగవంతునికి రాగద్వేషములు ఉంటే ఆయన గొప్పతనమే ఉన్నది. కనుక ఆనంద నిలయుడు సర్వభూతములలో సముడు. తనకు ద్వేషింపదగినటువంటి వాడు కానీ పరమాదరణీయుడు కానీ ఎవరు ఉండరు. ఎవరు తన్ను భక్తితో భజిస్తారో వారి యందు ఆయన ఎంతో మమకారంతో ఆయన ఆర్తితో అనుగ్రహాన్ని పంచుతూ ఉంటాడు. అటువంటి స్వామిని ఆశ్రయించడం, తరించడం భాగవత ధర్మం. కనుక మనం అటువంటి భాగవత ధర్మాన్ని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీనివాసుడు లాభ నష్టములు, చావు పుట్టుకులు లేకుండా పరిరక్షించేటువంటి దేవాధిదేవుడు గనక ఆయనను శరణాగతి చేద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ చూచిన ఇదివో వీడే. ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ చూచిన ఇదివో వీడే. ఆదిమునుల
కనుదెరచిన నలుగడనమృతములటు అనువున గురిసిన పరము కనుదెరచిన నలుగడనమృతములటు అనువున గురిసిన పరము వనితలు నందవ్రజమునను చలగగ మణికికి నిరవై మలసిరిడే వనితలు నందవ్రజమునను చలగగ మణికికి నిరవై మలసిరిడే ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ చూచిన ఇదివో వీడే ఆదిమునుల సిద్ధాంజనము పరమునకు పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు పరమునకు పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు సరుసరూపిణికి సత్యభామకును వరుడకు వెంకటవరదుడు వీడే సరుసరూపిణికి సత్యభామకును వరుడకు వెంకటవరదుడు వీడే ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ చూచి అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. ఎంత వైభవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడ్డాయో అంత వైభవంగా ఈ పరిపూర్ణమవుతూ ఉండేటువంటి తిరుచి వాహన సేవను కూడా వైఖానస భగవత్ శాస్త్ర విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి మకర తోరణాన్ని ఎంతో కమనీయమైనటువంటి కనకాంబరాలు మల్లెలు మొల్లలు ఇత్యాది సువాసనాభరితమైనటువంటి పుష్పాలతో అలంకరించి ఆ స్వామికి చక్కని ఆ గజపుష్పమాలికను అలంకరణగా అందించారు. అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంసన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కురంగీదృశాం అంటారు జయదేవ్ మహాకవి. ఆ వేణుగాన ధ్వానంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆ కృష్ణప్రభు యొక్క వైభవము అది అనంతమైన సాగరంతో సమానం, స్వామి పుష్కరణ మహిమతో సమానము. ఇక్కడ ఏ వస్తువుని మరొక వస్తువుతో పోల్చడమే తప్పించి మరి విధముగా దివ్యమైనటువంటి వాటిని అద్భుతముగా చెప్పడం ఎవరి వల్ల చాలదు. నక్షత్రాణి చ గణ్యంతే పాంశవశ్చ క్షణాదయ త్వద్వీర్యాని నగణ్యంతే బ్రహ్మయా రమయాపివా. ఒక భాగవతోత్తముడు వెంకటాచల మహాత్మ్యంలో స్వామితో అంటాడు, స్వామి నీ కళ్యాణ గుణాలు అనంతములు కదా, అసలు వాటిని లెక్కించటం ఎవరి వల్ల కాదు కదా, మరి ఆదిశేషాదులకు సాధ్యం కాంది నేను ఎలా వర్ణించగలను?
అయినప్పటికీ ఆలోచన చేస్తే బహుశా లక్ష్మీదేవి చెప్పగలదేమో అంటే ఆమె ఉపదేశంలో నేను చెప్పలేను స్వామి యొక్క కళ్యాణ గుణములు అని అన్నారు. చతుర్ముఖ బ్రహ్మ అన్నారు. మరి అలాంటి స్తోత్రములు చేసినటువంటి వారికే అందనటువంటి ఉన్నతిలో ఉండగలిగినటువంటి కళ్యాణ గుణజలధివే నీవు మా భక్త కోటి సన్నిధికి వచ్చి ప్రేమతో ఇచ్చేటువంటి పుష్పం పత్రం ఫలంతో ఎంత ఆదరంతో స్వీకరించుకుంటున్నావు స్వామి, ఎంత ఆదరంతో అందుకుని భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉన్నావు నువ్వు. నీకంటే కరుణ కలిగినటువంటి వాడు ఇంకెవరూ లేరు. అందుకే అన్నమాచార్యులు వారు కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అని చెప్పి చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ. నీ యొక్క మాయతో ప్రవర్తిల్లేటువంటి పాప పుణ్యాది ద్వంద్వములను దాటాలంటే కూడా నీ దయే దానికి ఆధారభూతం అవుతుంది కనుక నిన్ను ఎంతో ఆశ్రయిస్తూ ఉన్నాం స్వామి. మాకు అనేకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. భక్తి కలిగి ఉంటే నువ్వు రక్షిస్తావు అంటానికి. ఎందుకంటే చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోచుందురు. నా హృదయము ఈ యొక్క చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవుచుండుదురు. అఖిల్విష భక్తిలతాచయంబులను నిలువగబట్టి కట్టుదురు వేరుపుతో మదకుంభికైవడిన్ వలలకు జిక్కి భక్తజన వత్సలతన్ జనుతుందు తాపసా అని చెప్పి స్వయంగా నువ్వు చెప్పావు కనుక మాకు ఆ భాగవతంలోని ప్రమాణాలు మేము భక్తి అనేటువంటి లతలతో నీ యొక్క వైభవాన్ని మేము మా సొంతం చేసుకోగలుగుతూ ఉన్నాం, నిన్ను ఆశ్రయించగలుగుతూ ఉన్నాం. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇంతగా మేము సేవించగలుగుతూ ఉన్నాం. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు భక్తుడు ఎందుజనిన పరతెంతు వెనువెంట గోవు వెంట తగులు కోడెభంగి. ఎంత అద్భుతం! కోడె దూడ వెనకాల తల్లి ఎలా వెళ్ళిపోతుందో భక్తుల వెనకాల నేను అలా వెడతాను అని చెప్పేవే స్వామి. కలియుగంలో నువ్వు ఇంతటి అనుగ్రహాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావు. అయినా కూడా నీపై ఆ యొక్క అసురగుణంతో విరోధాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకంటే నీ అవతారాలకు వాళ్ళు మూలమవుతూ ఉన్నారు కదా. అందుకే అన్నమయ్య చమత్కారంగా ఒక సంకీర్తనలో వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరగ నీ కథలు. భూమి మీద రావణుడు పుట్టగా రాముడవై తవిలి ఇందరికి ప్రత్యక్షమైతివి. వివరింప అంతవాడు వెలసితేగా నీవు అవతారమందితే నిన్నందరూ చూతురు. ఆ రావణాసురుడనేవాడు వచ్చి అనేక దౌష్ట్యాలు ఆ త్రేతాయుగంలో చేస్తే కదా గోవిందుడమైనటువంటి నువ్వు ఈ యొక్క భువిలో ఆ పరతత్వాన్ని వీడి నరుడిగా ఒక తల్లి కడుపున కౌసల్యాదేవి గర్భంలో 9 మాసాలుండి పుత్రుడిగా వచ్చి ఎంత లోకరక్షణ దీక్షను ఆదర్శమహితంగా మాకు చూపించావు స్వామి. రమణ, కంసాది అసురలు లూటి సేయగాగా తమి కృష్ణావతారమెందరికైతివి గములై అంతటి వారు కలిగితేగా నీవు నేడు అమర జనించిన మాటలాడుదువు ఇందరితో. ఎంత ఉపకారియో హిరణ్యకశిపుడు చెంత నరసింహుడని సేవ ఇచ్చెను. ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులను నీవే పంతాన నీ శరణని బ్రతికితిమిదివో. ఆ వెంకటేశ్వర స్వామి వారిని శరణు వేడటానికి, ఆయన పట్ల మరో విధమైనటువంటి భావాన్ని కలగకుండా ఉండటానికి ఈ రామాయణ భారతాది కథలన్నీ కూడా మనము చక్కగా అధ్యయనం చేయటానికి అవి ఉపకరిస్తూ ఉన్నాయి. ఏవి ఆపదలను తెచ్చేవి, ఏవి స్వామి అనుగ్రహాన్ని ఆ గోవిందుని యొక్క పాదారవింద మకరంద సంసేవాశక్తిని అనుగ్రహింపజేసేవి అనేటువంటి అవన్నీ ఉంటే కదా తండ్రి మాకు
ప్రవర్తన అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. వేదములందు ఆ సారం ఏదైతే ఉన్నదో అవన్నీ నీవు గీతలో సరళంగా ఉపదేశిస్తే కదా సర్వోపనిషదో గావః అని చెప్పి దోగ్ధ గోపాలనందన ఆ అర్జునుడికి నువ్వు ఉపదేశమిస్తున్నావు అనేటువంటి వ్యాజంతో మాకు తెలియజేశావు. వేదములు సత్వరజస్తమోగుణ విషయములుగా ఉంటాయి. నీవు త్రిగుణాతీతుడు, సుఖ దుఃఖాది ద్వంద్వరహితుడవు, నిత్య సత్వ విశిష్టుడవు, యోగక్షేమ చింతారహితుడవు, ఆత్మజ్ఞుడవు అని చెప్పి ఆ జీవునికి నువ్వు ఆనాడు ఉపదేశమిచ్చావు. జలపూర్ణమైనటువంటి మడుగున దప్పిగొన్న వానికి అంత ప్రయోజనం అపేక్షితమో బ్రహ్మజ్ఞునకు సమస్త వేదముల్లో అంతే ప్రయోజనం అపేక్షింపబడుతూ ఉన్నది అని చెప్పి స్పష్టంగా తెలియజేశావు. యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని చెప్పి. కనుక మేము ఈ ధర్మములన్నీ కూడా నీకు అర్పించి నిన్ను శరణాగతి వేడుతూ ఉన్నాము కృష్ణ. సర్వధర్మములను వదిలి నిన్నొక్కడనే శరణు పొందమని కదా. అప్పుడు సర్వపాపముల నుండి మమ్మల్ని విముక్తుల్ని చేసి రక్షిస్తాను, దుఃఖించవద్దు అని చెప్పి నువ్వు ఉపదేశించావు కదా దేవా. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి. కనుక అటువంటి ఆ దివ్యమైనటువంటి శరణాగతి వాక్యాలను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం, తరిస్తున్నాం. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, వాసుదేవుడారమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, వాసుదేవుడారమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా. సీత వద్దనుండ రాముచే కాకాసురునకు ఆతల ప్రాణము నిల్చే అపరాధి అయినాను. సీత వద్దనుండ రాముచే కాకాసురునకు ఆతల ప్రాణము నిల్చే అపరాధి అయినాను. ఏతుల రావణాసురుడు ఇటువంటి వాడే కాడా, కాతరాన నుండి జిక్కి పిండతుండాలాయేను. ఏతుల రావణాసురుడు ఇటువంటి వాడే కాడా, కాతరాన నుండి జిక్కి పిండతుండాలాయేను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, వాసుదేవుడారమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా. కదిసి రుక్మిణియుండగా కృష్ణుని చే రుక్మికి అదన బ్రతుకుగల్గే అతి ద్రోహి అయినాను. కదిసి రుక్మిణియుండగా కృష్ణుని చే రుక్మికి అదన బ్రతుకుగల్గే అతి ద్రోహి అయినాను. ఎదుటనే శిశుపాలుడి రీతి వాడే కాడా, తుద సభలో వదరి
తునకలై పడెను. ఎదుటనే శిశుపాలుడి రీతి వాడే కాడ తుద సభలో వదరి తునకలై పడెను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా వాసుదేవుడా రమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా సిరి తొడపై నుండగా శ్రీ నరసింహుచే దైత్య గురుపుత్రులు నీలేచిరి క్రూర కర్ములైనాను. సిరి తొడపై నుండగా శ్రీ నరసింహుచే దైత్య గురు పుత్రులు నిలిచిరి క్రూర కర్ములైనాను. పరగ శ్రీ వెంకటేశు పగగాడ హిరణ్యుడు గరిమ నదరి పాటు కాగా పోలీసేను. పరగ శ్రీ వెంకటేశు పగగాడ హిరణ్యుడు గరిమ నదరి పాటు కాగా పోలీసేను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా వాసుదేవుడా రమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ. ధర్మాన్ని స్థాపించటానికి తదితరమైనటువంటిది అంటే అధర్మాన్ని తొలగించటానికి భగవానుడు ఎన్నో అవతారాలని ఎత్తాడు. అటువంటి దివ్యస్వరూపుడు ఎన్ని అవతారములు ఎత్తినప్పటికీ కూడా దశావతారములు ప్రసిద్ధముగా భాగవతుల చేత నిత్యము నిరతము కూడా కీర్తింపబడుతూ ఉంటాయి. పురారజో దుష్టధియో విధాతు అపాకృతాన్యో మధుకైటభాభ్యాం వేదానుపాదాయ దదౌ చ తస్మై తమ్మత్స్య రూపం శరణం ప్రపద్యే. పూర్వం రజోగుణ ఫలితంగా అహంకారం చేత మందబుద్ధి అయి ఉన్న ఆ బ్రహ్మగారి నుండి మధుకైటభులనేటువంటి రాక్షసులు వేదాలను అపహరించేశారు. వాళ్లను సంహరించి వారి నుండి మళ్ళీ వేదాలను ఉద్ధరించి బ్రహ్మగారికి ఇవ్వడానికి స్వామి స్వయంగా మత్స్యావతారాన్ని ధరించాడు. అలాంటి వేదరక్షకుడు వేదవేద్యుడు పురాణ పురుషుడైనటువంటి స్వామిని ఈనాడు అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగే పయోధి మధ్యే పృథుమందరాద్రిం ధర్తుంచయ కూర్మవపు బభూవ సుధాం సురాణం అవనార్థమిచ్చన్ తమాదిదేవం శరణం ప్రపద్యే. పాల సముద్రాన్ని అమృతం కొరకే మధిస్తూ ఉంటే కవ్వంగా చేసుకుని ఆ మందర పర్వతాన్ని సముద్రం మునిగిపోకుండా మూస్తూ ఉంటే దేవతలకు అమృతం ఇచ్చి కాపాడటానికి కూర్మ రూపాన్ని ధరించినటువంటి పురాణ పురుషుడు ఈ శ్రీనివాసుడే. అంటే ఆనాడు అమృతం కోసం పాలకడల్ని చక్కగా మధించారు. అందులో మందర పర్వతం కవమైంది. మరి ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోకూడదు కదా, అందుకని స్వామి కూర్మ రూపధారుడై నిలిచి ఆ మందర పర్వతాన్ని ఉంచాడు. అప్పుడు పాలకడల నుంచి లక్ష్మీదేవి వరకు అనేకమైనటువంటి కల్పవృక్షము, చింతామణి, ఐరావతము ఇలాంటి గొప్ప దివ్యమైనటువంటి లోకోపకారమైనటువంటివి అన్ని వస్తుజాతములు కూడా వచ్చాయి. కనుక అలా గొప్పదైనటువంటి క్షీరసాగర మథనం చేయటానికి కారణభూతుడు ఆ కూర్మస్వరూపుడు స్వామివారే కదా.
వసుంధరాం దుర్భరదైత్యపీడితాం రసాతలాంతః వివరాభివిష్టాం ఉద్ధారణార్థంచ వరాహాసీత్ చతుర్భుజం తం శరణం ప్రపద్యే. రాక్షసుల యొక్క దౌష్ట్యం చేత పీడింపబడి ఆ హిరణ్యాక్షుడు ఇత్యాదుల వారి వల్ల చాలా వేదన పొందుతూ పాతాళలోకంలో అట్టడుగున గుహలో పడి ఉండేటువంటి ఆ భూమాదేవిని ఉద్ధరించడానికి స్వామివారు ఈ ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకునే తిరువేంకటరాయుడే కదా వరాహ రూపాన్ని ధరించి 4 భుజాలతో ఆ భూదేవిని అలా ఆయన ఉపదేశాన్ని కూడా ఇచ్చి ఉద్ధరించాడు. కనుక అటువంటి విష్ణువుని ఆశ్రయిద్దాం, తరిద్దాం. పడతికిని నాయకుడ పలుతొడవులిచ్చితివి పడతికిని నాయకుడ పలుతొడవులిచ్చితివి ఎడనెడల చూచినను ఇన్నియులు తొడవు ఎడనెడల చూచినను ఇన్నియులు తొడవు. జలజాక్షి వేణికిని జవనం విధి తొడవు పొలుపు కన్నులకు చూపులు తొడవు. జలజాక్షి వేణికిని జవనం విధి తొడవు పొలుపు కన్నులకు చూపులే తొడవు. నెలకొన్న శిరసునకు నిలువు తొరుమే తొడవు నెలకొన్న శిరసునకు నిలువు తొరుమే తొడవు కలిగి చెక్కులకు కళలు తొడవు. పడతికిని నాయకుడ పలు తొడవులిచ్చితివి ఎడనెడల చూచినను ఇన్నియును తొడవు ఎడనెడల చూచినను ఇన్నియును తొడవు. ఘనకు చంబులకు నీ గట్టితనమే తొడవు ఒనరు నడిమికి నాభివొప్పు తొడవు ఘనకు చంబులకు నీ గట్టితనమే తొడవు ఒనరు నడిమికి నాభివొప్పు తొడవు అనువైన బిరుదులకు అందలి బటువు తొడవు పెనుదొడల కచట పండిన మెరుగు తొడవు. పడతికిని నాయకుడ పలు తొడవులిచ్చితివి ఎడనెడల చూచినను ఇన్నియును తొడవు ఇన్నియును తొడవు. చిగురు పాదంబులకు చెంగావియే తొడవు తగురూపునకు మంచితనము తొడవు. చిగురు పాదంబులకు చెంగావియే తొడవు తగురూపునకు మంచితనము తొడవు. జిగిదీప కూడితివి
శ్రీనివాస స్వామి యొక్క బంగారు తిరుచి మహోత్సవం పరిపూర్ణమైంది. స్వామివారికి ఇచ్చినటువంటి ఆ శేషహారతులను కూడా స్వామి పుష్కరిణికి అందిస్తూ ఉన్నారు. దేవదేవుని యొక్క దివ్య ఉత్సవాలన్నింటినీ కూడా ఆశ్రయించి భక్తితో శరణాగతి చేసినటువంటి వారందరూ కూడా పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందుతారు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటో అని చెప్పి ఆ పుష్కరిణీ తటమందు వెలసి స్వామివారు దివ్యమైనటువంటి ఈ వెంకటాచలం నుంచి సకల లోకాల్లో ఉండే భక్తకోటిని కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు. అటువంటి దేవతాకోట్లను పరిరక్షించేటువంటి ఆ శ్రీనివాస స్వామిని, సకల లోకేశ్వరుణ్ణి ఈనాడు మనం తిరుచి వాహనంపై అత్యద్భుతంగా దేవేరుల నడుమ దర్శించి చరితార్థులమయ్యాం. ఆ స్వామి ఉత్సవాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా అభ్యుదయం ఉత్తరోత్తర ఇతోధికమవుతూ ఉంటుంది. శ్రీ వైకుంఠాన్ని వదిలిపెట్టి శ్రీనివాసుడు భువికి దిగి వచ్చినప్పుడు ఎన్నుకొన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, తపోక్షేత్రం ఈ వెంకటాచలం. అందుకే యుగ యుగాలుగా మహిమ కలిగి ఉన్నది ఈ వెంకటాచలం అని చెప్పి వ్యాస భగవానులు మనకు తెలియజేశారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ కలౌ శ్రీ వెంకటాచలం అని. అంటే కృతయుగంలో ధర్మదేవతే సాక్షాత్తు ఇక్కడ తపస్సు చేసి తన ఉనికిని పెంపొందింపజేసుకుంది. త్రేతాయాం అంజనాచలం, త్రేతాయుగంలో అంజనాదేవి గొప్ప తపమాచరించింది. దానివల్ల హనుమంతం అజీజనతో హనుమంతుణ్ణి తనకు వరపుత్రుడిగా వాయుదేవుని కటాక్షం ద్వారా పొందింది. ద్వాపరే శేషశైలంచ, ద్వాపర యుగంలో శేషుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి కలియుగంలో శేషాచలముగా కీర్తింపబడేట్లుగా ఈ కొండను ఆవరించాడు. అనంతోహం మయాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం అని చెప్పి నా పడిగలపై నీవు ఉండాలి స్వామి అని చెప్పి ప్రార్థించాడు. అటువంటి బంగారు తిరుచుపై ఊరేగి వచ్చిన బ్రహ్మాండ నాయకునికి గోప్యంగా తెరబట్టి తిరునివేదనలు అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఎంతో మహిమ కలిగినటువంటిది కలియుగంలో ఈ వెంకటాచలం. ఎందుకంటే క్రమతే పదమే కంతు గంతుం శేషగిరిం ప్రతి, ఈ వెంకటాచలానికి వేసేటువంటి ఒక్కో అడుగు కూడా వారిని జీవితంలో చరితార్థులుగా తీర్చిదిద్దుతుంట. అంటే బ్రహ్మోత్సవాల్లో విశేషించి వారి హృదయములు పూర్ణ కలశములై వారు భగవానుని యొక్క సంపూర్ణ కటాక్షానికి పాత్రులవుతారు. కనుక స్వామివారికి మంగళాశాసనం చేసి మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దివ్యమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి దేవాధిదేవుడు శాంతికై కుంభహారతిని అందుకుని భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మనోహరా మనుజ మృగేశ్వరా మనుజ మృగేశ్వర మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం. మంగళం
వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద வைகுந்தம் வேங்கடம் மாயனும் சோழ எண்ணம் பொறுப்பிடம் மாயனுக்கென்பர்கள் வந்திருப்பிடம் மாயனி ராமானுஜன் மனத்து இன்னவன் வந்திருப்பிடம் எந்த நிலையத்துள்ளே எனக்கேன் சீலத்திரமானுஷா உடல்தோறும் பிறந்திறந்தெல்லாரையலும் புத்தவேயலும் சொல்லுவதொன்று உன் தொண்டர்களுக்கு அன்பு திரைக்கும்படி என்னையாக்கி அங்காள் படுத்து சீலத்திரமானுஷா என்னையவிடத்து விண்புற்றனோய் உடல்தோறும் பிறந்திறந்து எல்லாரையதும் புத்தவேயிடம் சொல்லுவதொன்று உன் தொண்டர்களுக்கு அன்பு திரைக்கும்படி என்னையாக்கி அங்காள் படுத்து வயல் பாய் வயல் தனரங்கன் அணியாதவன் பங்கயமாமலர் பாவையை போற்றிடு லங்கையதன் தழைத்து செல்லேலமிதையே பொங்கையகே ராமானுஜன் அடைப்பு மன்னமே வயல் பாய் வயல் தன்னரங்கன் அணியாடும் பங்கயமாமலர் பாவையை போற்றிடு லங்கையதன் தழைத்து செல்லேலமிதையே பொங்கையகே ராமானுஜன் அடைப்பு மன்னமே மன்னமாது பொருந்திய மார்பன் புகழ் மகிழ்ந்த பாமன்னமாறன் அடிமணிந்தோர் தாமன்னவந்த வீரமானுஜன் சரணாரவிந்த நாம் மண்ணி வாழா நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.